పార్ట్ బి ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఈ టీఆర్ఎన్ ఎంటర్ చేసి పార్ట్ బి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సర్వీసెస్ దగ్గర న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారంటే న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర కాకుండా టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ టీఆర్ఎన్ దగ్గర క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ టీఆర్ఎన్ నెంబర్ అడుగుతుందండి, టెంపరరీ రిఫరెన్స్ నెంబరు. ఈ నెంబర్ అనేది మీ మెయిల్ ఐడికి సెండ్ చేయడం జరిగింది. ఆ మెయిల్ ఐడిలో ఉన్న టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంది చూడండి, క్యాప్చా ఎంటర్ చేస్తారు. క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మీ మొబైల్కి ఈమెయిల్కి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరిగింది. సో మొబైల్కి ఈమెయిల్కి ఒకే ఓటీపీ అని సిమిలర్ ఓటీపీ సెండ్ చేశారు. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇక్కడ చూడండి, ప్లీజ్ చెక్ ద జంక్ ఆర్ స్పామ్ ఫోల్డర్ ఇన్ కేస్ యూ డు నాట్ గెట్ ఈమెయిల్. సో మెయిల్ కానీ రాకపోతే మీరు స్పామ్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి, జంక్ ఫైల్స్లో. సో అక్కడ మీకు ఓటీపీ అనేది మేబీ అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో మీకు ఇక్కడ చూపిస్తుంది, ఇలా చూడండి, మై సేవ్డ్ అప్లికేషన్స్లో మీకు క్రియేషన్ డేటు 1 డిసెంబర్ మీరు స్టార్ట్ చేశారు. సో ఫామ్ నెంబర్ కూడా ఇస్తుంది, జిఎస్టీ REG 01 అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఫామ్ అండి. అలాగే మీరు అప్లికేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తున్నారని చెప్తుంది. ఇది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందంటే మీరు 1 డిసెంబర్ స్టార్ట్ చేశారు. సో 16 డిసెంబర్ లోపు మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డ్రాఫ్ట్ అండి, అంటే ఏం చెప్తుందంటే ఫామ్ ఈజ్ సేవ్డ్ బట్ నాట్ సబ్మిటెడ్, సబ్మిట్ వితిన్ 15 days ఆఫ్ ఫస్ట్ టైం సేవ్. సో మీరు ఫామ్ అనేది సబ్మిట్ చేశారు, వితిన్ 15 daysలోగా టోటల్ పర్టికులర్స్ కంప్లీట్ చేయమంటుంది. సో ఇక్కడ మనం కంప్లీట్ చేయాలంటే యాక్షన్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ సంబంధించి టోటల్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఇక్కడ మీరు చూస్తే బిజినెస్ డీటెయిల్స్, ప్రమోటర్ పార్ట్నర్స్ డీటెయిల్స్, అలాగే ఆథరైజ్డ్ సిగ్నేటరీ, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, అలాగే గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి స్టేట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, లాస్ట్లో వెరిఫికేషన్, ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్, లాస్ట్ మన వెరిఫికేషన్ అయిన తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ముందుగా మనం బిజినెస్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ బిజినెస్, అంటే బిజినెస్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఫస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే లీగల్ నేమ్ ఆఫ్ బిజినెస్, పర్మనెంట్ అకౌంట్ నెంబరు ఆల్రెడీ పార్ట్ ఏలో మనం ఎంటర్ చేసాం కాబట్టి మన బై డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తాయండి. అలాగే ట్రేడ్ నేమ్ అనేది మన ప్రొప్రైటర్షిప్ ఫామ్కి సంబంధించి కానీ పార్ట్నర్షిప్ ఫామ్ కానీ ఏ నేమ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్. సో మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ సంబంధించి చూస్తే మీరు ఇక్కడ లిస్ట్ కనిపిస్తుందండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ సంబంధించి మీరు ఏ బిజినెస్ అనేది మీరు ఎంటర్ చేయాలి అనుకున్నారంటే ఇక్కడ మీరు ప్రొప్రైటరీ పార్ట్నర్షిప్ ఫామ్, కంపెనీయా, ఫారెన్ కంపెనీ, అది ఏ ఫర్మ్కి సంబంధించి అంటే ఇక్కడ నేను ప్రొప్రైటర్షిప్ ఫామ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నేమ్ ఆఫ్ ద స్టేట్ అనేది కూడా బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. డిస్టిక్ మీరు ఎంటర్ చేస్తారు విశాఖపట్నం. అలాగే స్టేట్ జ్యూరిడిక్షన్ సర్కిల్, ఇక్కడ మీరు స్టేట్కి సంబంధించి జ్యూరిడిక్షన్ మేము సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో దీని మీద మనకి ఐడియా లేకపోతే మీరు ఏం చేస్తారంటే గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చండి స్టేట్ జ్యూరిడిక్షన్ అని. సో స్టేట్ జ్యూరిడిక్షన్ అని మీరు ఇక్కడ ఇలా ఎంటర్ చేయగానే సో ఇక్కడ చూడండి జిఎస్టీ స్టేట్ జ్యూరిడిక్షన్ సర్కిల్ అని గూగుల్లో మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి నో యువర్ జ్యూరిడిక్షన్ సిబిఐసి జిఎస్టీ. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తే మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కనిపిస్తాయండి, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం. ఇక్కడ విశాఖపట్నం కాబట్టి మనం విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటాం. సో విశాఖపట్నం సెంట్రల్, నార్త్, సౌత్ అని అడుగుతుంది. విశాఖపట్నం సౌత్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే డివిజన్ మీరు సెలెక్ట్ చేసుకోగానే రేంజ్ మీకు చూపిస్తుంది. సో ఇక్కడ రేంజ్ చూస్తే విశాఖపట్నం సౌత్లో మీకు అనకాపల్లి, గాజువాక, హెచ్పిసిఎల్ ఇవన్నీ కనిపిస్తాయండి. ఈ లిస్ట్ మీరు ప్రాపర్గా చూడాలంటే కింద చూడండి నో యువర్ జ్యూరిడిక్షన్. సో ఇక్కడ మీరు వస్తే విశాఖపట్నం సౌత్కి సంబంధించి మీకు ఇక్కడ చూడండి అనకాపల్లి, గాజువాక, హెచ్పిసిఎల్, మలకాపురం, అలాగే పరవాడ, పెదగంట్యాడ, ఏదైతే మీది మీకు సంబంధించిన అడ్రస్ సంబంధించి రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెంటర్ జ్యూరిడిక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లింక్ కూడా ఉందండి. సో ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు సెంటర్ జ్యూరిడిక్షన్ సంబంధించిన
మీకు డివిజన్ రేంజ్ కూడా సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ కమిషన్ రేట్ నేను విశాఖపట్నం సెలెక్ట్ చేశాను, అలాగే డివిజన్ విశాఖపట్నం నార్త్, రేంజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ యూ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ యాజ్ ఎ క్యాజువల్ ట్యాక్స్ పేయర్, క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్. అలాగే ఆప్షన్ ఫర్ కంపోజిషన్, మీరు కంపోజిషన్కి అప్లై చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ రీజన్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్, మీరు ఏ పర్పస్ మీద జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మన రీజన్స్ అనేది ఇక్కడ లిస్టు చూపిస్తుందండి, ఆ లిస్ట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇంటర్ స్టేట్ సప్లై సంబంధించి, అలాగే డెత్ ఆఫ్ ప్రొపరేటర్ సంబంధించి, డిమేజర్ సంబంధించి, ఈ కామర్స్ ఆపరేటర్, అలాగే సెల్లింగ్ త్రూ ఈ కామర్స్ పోర్టల్ గురించి మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అలాగే వాలంటరీ బేసిస్లో మీరు రిజిస్ట్రేషన్, అలాగే ఎస్సీజెడ్ యూనిట్కి సంబంధించి ఎస్సీజెడ్ డెవలపర్, ఏ పర్పస్ మీద మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఎంటర్ చేస్తారు. నేను వాలంటరీ బేసిస్ కాబట్టి వాలంటరీ బేసిస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, ఏ డేట్ నుంచి మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారంటే నేను ఈరోజు డేట్ ఎంటర్ చేస్తున్నాను అండి, 1 డిసెంబర్ అని. సో 1 డిసెంబర్ నేను ఎంటర్ చేయాలనుకున్నాను. సో మీరు డేట్ ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. అలాగే ఇండికేట్ ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్స్, సో ప్రీవియస్ ఈ ఫర్మ్ నేమ్ మీద ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేకపోతే సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి ప్రొఫైల్ 18% అనేది కంప్లీట్ అయింది. అలాగే బిజినెస్ డీటెయిల్స్ సంబంధించింది బ్లూ కలర్లో మీకు కనిపిస్తుంది, అంటే అక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ప్రమోటర్ ఆర్ పార్ట్నర్స్ డీటెయిల్స్, ఎవరైతే ఆథరైజర్ పర్సన్ ఆ పర్సన్ సంబంధించి ప్రమోటర్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనము పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే డీటెయిల్స్ ఆఫ్ ప్రొపరేటర్, సో ప్రొపరేటర్ సంబంధించి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్. ఇక్కడ మీరు చూడండి, మీకు ఆల్రెడీ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ఫాదర్, ప్రొపరేటర్ సంబంధించి ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము. నెక్స్ట్ ప్రొపరేటర్ సంబంధించి అంటే ప్రమోటర్కి సంబంధించి మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారండి. అలాగే ఈమెయిల్ అడ్రస్, అలాగే కింద చూస్తే జెండర్ అండి, జెండర్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత కింద చూడండి ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్, మీకు డిన్ నెంబర్ ఉంటే, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలాగే కింద చూడండి పర్మనెంట్ అకౌంట్ నెంబర్, బై డిఫాల్ట్గా ఈ నెంబర్ అనేది వస్తుంది, ఎందుకంటే పార్ట్ ఏలో మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి బై డిఫాల్ట్గా ఈ నెంబర్ వస్తుంది. అలాగే పాస్పోర్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్పోర్ట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలాగే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీకు చూడండి ఒక డిక్లరేషన్ అడుగుతుంది. ఈ డిక్లరేషన్ ఏంటంటే మీకు ఏదైతే మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆధార్ నెంబర్ అనేది మనకి జిఎస్టీతో లింకే అథెంటికేషన్, ఈ ఆధార్ నెంబర్తో మీకు వెరిఫై అవుతుందని చెప్తుంది. సో మీరు ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ఇక్కడ మీరు రెసిడెన్షియల్ అడ్రస్, ప్రమోటర్ సంబంధించి రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తారు. ఫ్లాట్, బిల్డింగ్ నెంబరు ఆర్ ఫ్లాట్ నెంబర్, అలాగే ఫ్లోర్ నెంబర్, నేమ్ ఆఫ్ ద ప్రిమిసెస్ ఆర్ బిల్డింగ్, అలాగే స్ట్రీటు, సిటీ, కంట్రీ అనేది ఇండియా సెలెక్ట్ చేసుకుంటారండి, స్టేట్ ఆంధ్రప్రదేశ్, అలాగే డిస్టిక్, పిన్ కోడ్ ఎంటర్ చేస్తారు. ఇలా ప్రమోటర్ సంబంధించి రెసిడెన్షియల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ ఫోటోగ్రాఫ్. సో ఎవరైతే ప్రమోటర్ ఉన్నారో, ప్రొపరేటర్ ఉన్నారో అతనికి సంబంధించి ఫోటో అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఓన్లీ జేపీఈజీ ఫైల్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. ఫైల్ సైజ్ ఏంటంటే 100 KB అండి. సో ఇక్కడ మీరు చూస్ ఫైల్ ఉంది కదండి, ఇక్కడ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేస్తారు. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సో మీకు డాక్యుమెంట్ అప్లోడ్ అని ఇలా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ కిందన అదర్ ఇన్ఫర్మేషన్లో ఆల్సో ఆథరైజ్ సిగ్నేటరీ, ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే హైలైట్ అవుతుందండి. సో ఇక్కడ ఎవరైతే ప్రమోటర్స్ డీటెయిల్స్ ఇచ్చారో అతడే ఆథరైజర్ సిగ్నేటరీగా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో ప్రమోటర్ పార్ట్నర్ సంబంధించి ఇక్కడ చూడండి బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఆథరైజర్ సిగ్నేటరీ. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రైమరీ ఆథరైజ్ సిగ్నేటరీలో ఇక్కడ క్లిక్ చేయాలి. డిక్లరేషన్ బాక్స్ మీద క్లిక్ చేయగానే
సో మనకి ప్రీవియస్గా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ప్రమోటర్స్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో కిందన మీరు సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కూడా బ్లూ కలర్లో వచ్చింది కదండి. సో ఇక్కడ ప్రొఫైల్ 83% అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. సో మనకు ఆల్రెడీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ ప్రమోటరే కాబట్టి పర్టికులర్గా వేరే పర్సన్ అవసరం లేదు. సో ఇక్కడ ప్రొపరేటరే ఆథరైజ్డ్ పర్సన్, ఆథరైజ్డ్ సిగ్నేటరీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఈ ఫీల్డ్ మీకు అవసరం లేదు కాబట్టి సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అండి. ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో సో మీకు డీటెయిల్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఏ ప్లేస్లో అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. బిల్డింగ్ నెంబర్ ఆర్ ఫ్లాట్ నెంబర్, ఫ్లోర్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. నేమ్ ఆఫ్ ద ప్రిమిసెస్ ఆర్ బిల్డింగ్, రోడ్డు, అలాగే స్ట్రీట్ నేము, సిటీ, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలాగే స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ అంటే మీరు ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్, అలాగే ఫోన్ నెంబరు, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి నేచర్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ప్రిమిసెస్. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రెంటెడ్ కాబట్టి రెంటెడ్కి సంబంధించి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రూఫ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో దీని మీద నేను ఏం ప్రూఫ్ పెట్టాలనుకుంటున్నానంటే ఇక్కడ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, అలాగే లీగల్ ఓనర్షిప్ డాక్యుమెంట్, మున్సిపల్ ఖాతా కాపీ, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, రెంటల్ అగ్రిమెంట్ కానీ, రెంట్ రిసిప్ట్ విత్ ఎన్ఓసి కానీ, సో ఏ డాక్యుమెంట్ అయినా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. నేను రెంటల్ అగ్రిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫైల్ సైజ్ అనేది ఇక్కడ మీరు చూస్తే ఇది పీడిఎఫ్ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ మీరు అప్లోడ్ చేయొచ్చు. అయితే మ్యాక్సిమం ఫైల్ సైజు 2 MB ఉండాలండి. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఫైల్ అనేది చూస్ చేసుకుంటారు. చూస్ ఫైల్ దగ్గర సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. చూడండి ఇంకొక డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేయొచ్చు, ప్రూఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ నేను ఎలక్ట్రిసిటీ బిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పీడిఎఫ్లో కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ మనం ఎలా చేస్తారండి. అలాగే మ్యాక్సిమం ఫైల్ సైజు 100 KB ఉండాలి. సో ఇక్కడ మీరు ఫైల్ చూస్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుందండి నేచర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్డ్ ప్రిమిసెస్. సో మీరు ఏ యాక్టివిటీ, బిజినెస్ యాక్టివిటీ మీద మీరు GST తీసుకుంటున్నారంటే అది బాండెడ్ వేర్ హౌస్ అయినా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ, లీజింగ్ బిజినెస్ కానీ, వర్క్స్ కాంట్రాక్ట్ కానీ, అలాగే EOU సంబంధించి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ గానా, సప్లై సర్వీసెస్ ఇస్తున్నారా, లేకపోతే ఆఫీస్ పర్పస్ మీద, రీటైల్ బిజినెసా, హోల్సేల్ బిజినెసా, లేదు అంటే వీటన్నిటికి సంబంధించి కాకుండా అదర్సా, ఏ పర్పస్ మీద మీరు ఏ బిజినెస్ యాక్టివిటీ పర్పస్ మీద GST తీసుకుంటున్నారో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అదర్స్ అని తీసుకున్నాను. ఇక్కడ చూడండి హ్యావ్ ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. మీకు ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తారు, లేదు అంటే ఇక్కడ లీవ్ చేయొచ్చు. సో సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి 100% మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెసెస్ ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ చూడండి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు HSN కోడ్ యూజ్ చేసి ఇక్కడ మీరు ఏ బేసిస్ మీద, ఏ బిజినెస్ మీద మీరు GST తీసుకోవాలనుకున్నారో అక్కడ ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ దిస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బ్లూ కలర్లో చూపిస్తుందండి. నెక్స్ట్ మీకు స్టేట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఇది ఆప్షనల్ అండి, మ్యాండటరీ కాదు. సో నెక్స్ట్ మీరు వెరిఫికేషన్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ వెరిఫికేషన్ మీద మీరు పర్సనల్గా డిక్లరేషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఈ డిక్లరేషన్ బాక్స్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ ది నేమ్ ఆఫ్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ. సో ఇక్కడ మీరు చూస్తే మీకు సంబంధించి ప్రొపరేటర్ సంబంధించి నేము ప్లస్ పాన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ప్లేస్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు చూడండి డెసిగ్నేషన్ ప్రొపరేటర్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది. సో డేట్ అనేది మీరు ఏ డేట్ని మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. అలాగే
ఇక్కడ చూడండి డిఎస్సి ఈజ్ కంపల్సరీ ఫర్ కంపెనీస్ అండ్ ఎల్ఎల్పి. సో మీరు కంపెనీస్ సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ మీరు సబ్మిట్ విత్ డిఎస్సి ఆప్షన్ని యూజ్ చేసుకుంటారు. కంపెనీస్ ప్లస్ ఎల్ఎల్పికి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫార్మ్స్కి, కంపెనీస్కి సబ్మిట్ విత్ డిఎస్సి ఆప్షన్ యూజ్ చేస్తారు. ప్రొప్రైటర్షిప్ ఫార్మ్స్కి, ఇండివిజువల్కి సంబంధించి సబ్మిట్ విత్ ఈ సిగ్నేచర్, సబ్మిట్ విత్ ఈవీసీ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. నేను సబ్మిట్ విత్ ఈవీసీ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్కి సెండ్ చేయడం జరిగింది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. ఓటీపీ ఎంటర్ చేయగానే వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తారు. ఓటీపీ వ్యాలిడేట్ అవగానే ఇక్కడ చూడండి మెసేజ్ అనేది వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్. ఇక్కడ మనకి మీకు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది నెక్స్ట్ 15 minutesలో మీ మెయిల్ ఐడికి సెండ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి సబ్మిటెడ్ ఆఫ్టర్ ఎక్నాలెడ్జ్మెంట్ విల్ బి సెంట్ టు ఇన్ నెక్స్ట్ 15 minutes. ఎక్నాలెడ్జ్మెంట్ అనేది 15 minutesలో మీ మెయిల్ ఐడికి సెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.